భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. భీష్మ ఏకాదశి. కురువృద్ధుడు భీష్మ పితామహుడు అంపశయ్యపై ఉండి శ్రీకృష్ణుడి సమక్షంలో విష్ణు సహస్రనామాలను లోకానికి ఉపదేశించిన పవిత్రమైన రోజు ఇదే. అలాంటి భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని ఈరోజు పవిత్రమైన వైష్ణవ ఆలయాలలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్లోని సింహాచలం శ్రీ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో స్వర్ణ తులసి దళార్చన స్వామివారికి అత్యంత వైభవంగా జరిగింది. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం, కలియుగ ప్రత్యక్ష దైవంగా వెలసి భక్తులను కటాక్షిస్తున్న శ్రీ 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 వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో నేడు విశేష ఆధ్యాత్మిక శోభ నడుమ స్వర్ణ తులసి దళార్చన సేవ ఘనంగా నిర్వహించబడింది. వేద ఘోషల నడుమ మంగళ వాయిద్యాల సుస్వర ధనుల మధ్య అర్చక స్వాములు ఆగమోక్త విధానంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పవిత్ర తులసి దళాలతో పాటు స్వర్ణ తులసి సమర్పణ చేసి అర్చన చేశారు. ఈ సేవ సందర్భంగా స్వామివారి సన్నిధి ఆధ్యాత్మిక తేజస్సుతో ప్రకాశించింది. తులసీదళం విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఆ తులసిని స్వర్ణంతో సమర్పించడం అంటే భక్తి, ఐశ్వర్యం, శరణాగతి భావాల సమ్మిళిత రూపంగా భావిస్తారు. ఈ సేవను దర్శించిన భక్తులకు పాప పరిహారం, ఆయురారోగ్యాలు, కుటుంబ సౌఖ్యం, ఐశ్వర్యాభివృద్ధి కలుగుతాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. సేవలో పాల్గొన్న భక్తులు దివ్యానుభూతిని వ్యక్తపరిచి స్వామివారి అనుగ్రహం లభించిందని తెలిపారు. భక్తుల ఆధ్యాత్మిక అభివృద్ధి, శాంతి, శ్రేయస్సు కోసం ఇలాంటి విశిష్ట సేవలను దేవస్థానం తరచుగా నిర్వహిస్తోంది. అలాగే ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని భక్తి పారవస్యంలో ఓలలాడారు. అలాగే ఈ భీష్మ ఏకాదశి సందర్భంగా మరో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నవరం రత్నగిరి క్షేత్రం భక్తుల జనసందోహంతో కిక్కిరిసిపోయింది. మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన ఈ రోజున సత్యనారాయణ స్వామిని దర్శించుకుని వ్రతమాచరించడం వల్ల సకల పాపాలు తొలగి కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. విష్ణు స్వరూపమైన సత్యదేవుని క్షేత్రంలో ఈ రోజున భక్తుల రద్దీ సాధారణ రోజుల కంటే రెట్టింపుగా ఉంది. విపరీతమైన రద్దీ దృష్ట్యా
సర్వదర్శనానికి సుమారు 2 నుండి 3 గంటల సమయం పడుతుంది. వ్రతం ఆచరించే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ పవిత్రమైన భీష్మ ఏకాదశి నాడు ఆ విష్ణుమూర్తి కృపాకటాక్షాలు మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా మన భక్తి భాస్కర తరపున ఆకాంక్షిస్తున్నాం. నమస్కారం.